तल्ली दुर्गा भवानी कोल्लू विन्नाई पुण्य भूमि पे मी अंदरीनी कलवड़म नाको आनंदमुगा उन्नति आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी, मुख्यमंत्री, मेरे मित्र श्री चंद्रबाबू नायडू जी, केंद्रीय कैबिनेट के मेरे सहयोगी मंत्रीगण, डिप्टी सीएम ऊर्जावान पवन कल्याण जी, राज्य सरकार के मंत्रीगण, सभी सांसद और विधायकगण और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, आंध्र प्रदेश गवर्नर सैयद अब्दुल नजीर गारू, मुख्यमंत्री ना मित्रुలు చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచర మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి శక్తివంతుడు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా, आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है। एक नया अमरावती, एक नया आंध्र। अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है। ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश के आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं। मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। అమరావతి అనే పుణ్యభూమిపై ఈరోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు, నాకు ఒక కల నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది। ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రప్రదేశ్। అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి। ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది, అలాగే వికసిత భారతదేశాన్ని నిర్మించుకోగలిగిన శక్తి కూడా ఉంది। ఇవాళ సుమారు 60,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం। ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కావు, ఇవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు మరియు వికసిత భారతదేశ ఆశయాలకు ఒక బలమైన పునాది వేయబోతుంది। నేను వీరభద్ర స్వామికి, అమరలింగేశ్వర స్వామికి మరియు తిరుపతి వెంకన్న స్వామికి వారి పాదాలకి నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। साथियों, हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है।
स्वर्ण आंध्र विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्र के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम कादु, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नु आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नु अधुनातन प्रदेश గా మార్చే శక్తి। మిత్రులారా, ఇంద్రుడు తాలూకా రాజధాని పేరు అమరావతి అని మన అందరికీ కూడా తెలుసు। ఇప్పుడు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా నిలిచింది। ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి శుభ సూచకం అనేది తెలియజేస్తున్నాను। స్వర్ణాంధ్ర వికసిత భారతదేశ సంకల్పానికి బలమిస్తుంది। అలానే అమరావతి మన స్వర్ణాంధ్ర విజన్ కు శక్తినిస్తుంది। అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి। ఆంధ్రప్రదేశ్ కు ఆధునిక ఆంధ్రప్రదేశ్ గా అధునాతన ఆంధ్రప్రదేశ్ గా మార్చే శక్తి అని తెలియజేస్తున్నాను। साथियों, अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे। इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी, क्लीन इंडस्ट्री, शिक्षा और स्वास्थ्य, आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है। మిత్రులారా, అమరావతి అనేది ప్రతి ఆంధ్ర యువకుడి కలలు నిజమయ్యే నగరంగా తయారవబోతుంది। ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్, విద్య, ఆరోగ్య రంగాల్లో రానున్న రోజుల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలవబోతుంది। ఈ రంగాల కోసం అవసరమైన మౌలిక వసతులు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రికార్డు స్పీడ్తో పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించబోతుందని తెలియజేస్తున్నాను। अभी हमारे चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं। जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ करके किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है। मैं लागू कर रहा हूं। ఇప్పుడు చంద్రబాబు గారు మీరందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు, కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను। నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈ రోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను। और मैं अपने अनुभव से कहता हूं, फ्यूचर टेक्नोलॉजी हो, बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं। అలాగే నా అనుభవంతో చెప్తున్నాను, పెద్ద స్కేల్లో ప్రాజెక్టులు చేయాలన్నా, తొందరగా అవి పూర్తి చేయాలన్నా, మంచి క్వాలిటీతో అవన్నీ కూడా పూర్తి చేయాలన్నా దేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరూ కూడా లేరు అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను। साथियों, 2015 में मुझे
प्रजा राजधानी का शिलान्यास करने का अवसर मिला था। बीते सालों में केंद्र सरकार ने हर प्रकार से अमरावती के लिए मदद दी है। यहां बेसिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए सभी कदम उठाए गए हैं। अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं। यहां विकास कार्यों में तेजी आ गई है। हाई कोर्ट, विधानसभा, सेक्रेटेरिएट, राजभवन, ऐसी कई जरूरी बिल्डिंग बनाने के कामों को भी प्राथमिकता दी जा रही है। మిత్రులారా 2015లో ప్రజల రాజధానిగా అమరావతికి నేను శంకుస్థాపన చేశాను. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమరావతికి అన్ని రకాలుగా మద్దతుగా నిలిచింది. ఇక్కడ మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన ప్రతి అడుగు కూడా వేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మరింత వేగంతో ముందుకు వెళ్తుంది. ఇక్కడ హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, రాజ్భవన్ వంటి అవసరమైన నిర్మాణాలకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తుంది. साथियों, एनटीआर गारू ने विकसित आंध्र प्रदेश का सपना देखा था। हमें मिलकर अमरावती को, आंध्र प्रदेश को विकसित भारत का ग्रोथ इंजन बनाना है। हमें एनटीआर गारू का सपना पूरा करना है। चंद्रबाबू गारू, ब्रदर पवन कल्याण, इदी मनमू చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి. మిత్రులారా, ఎన్టీఆర్ గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం కల కన్నారు. మనమందరం కలిసి అమరావతి మరియు ఆంధ్రప్రదేశ్ని వికసిత భారతదేశానికి గ్రోత్ ఇంజిన్గా తయారు చేయాలి. మనం ఎన్టీఆర్ గారి కలల్ని నిజం చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోదరులు పవన్ కళ్యాణ్ గారు, ఇది మనం చేయాలి, ఇది మనమే చేయాలి. साथियों, बीते 10 सालों में भारत ने देश में फिजिकल, डिजिटल और सोशल इंफ्रास्ट्रक्चर पर विशेष बल दिया है। भारत आज दुनिया के उन देशों में शामिल है जहां का इंफ्रास्ट्रक्चर तेज गति से आधुनिक हो रहा है। इसका फायदा आंध्र प्रदेश को भी मिल रहा है। आज भी रेल और रोड से जुड़े हजारों करोड़ के प्रोजेक्ट आंध्र प्रदेश को मिले हैं। మిత్రులారా, గత 10 ఏళ్లలో భారతదేశం ఫిజికల్, డిజిటల్ మరియు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పుడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒకటిగా నిలుచుంది. ఇది ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రయోజనంగా మారబోతుంది. ఈ రోజు కూడా రైల్ మరియు రోడ్డు ప్రాజెక్టులలో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు కేంద్రం తరపున అందించడం జరుగుతుంది. यहां आंध्र प्रदेश में कनेक्टिविटी का नया अध्याय लिखा जा रहा है। इन प्रोजेक्ट से एक जिले से दूसरे जिले की कनेक्टिविटी बढ़ेगी, आसपास के राज्यों से कनेक्टिविटी बेहतर होगी। इससे किसानों के लिए बड़े बाजार तक फसल पहुंचाना आसान होगा और उद्योगों के लिए भी सुविधा होगी। टूरिज्म सेक्टर को और तीर्थ यात्राओं को बल मिलेगा। जैसे रेनीगुंटा नायडूपेटा हाईवे से तिरुपति बालाजी के दर्शन आसान होंगे। लोग बहुत कम समय में वेंकटेश्वर स्वामी के दर्शन कर पाएंगे। ఆంధ్రప్రదేశ్లో కనెక్టివిటీకి ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. ఈ ప్రాజెక్టులతో ఒక జిల్లాకు మరొక జిల్లాకు కనెక్టివిటీ పెరుగుతుంది. పక్క రాష్ట్రాలతో కూడా అనుసంధానం ఏదైతే ఉందో అది కూడా మెరుగు కాబోతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకి పెద్ద మార్కెట్లకు తక్కువ సమయంలో తమ పంటని తీసుకొని వెళ్ళడానికి సులభం అవుతుంది. అలాగే ఉద్యోగస్తులు మరియు పారిశ్రామికులు కూడా సౌకర్యం కలుగుతుంది. పర్యాటకం, తీర్థయాత్రలకి ఆ రంగాలకి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు
రేణుగుంట నుంచి నాయుడుపేట కొత్త హైవే ఏదైతే ఉందో దాని ద్వారా తిరుపతి వెంకన్న స్వామి వారి దర్శనం చాలా సులభంగా మనకు అవుతుంది. తక్కువ సమయంలో ప్రజలు ఆ స్వామి వారిని దర్శనం చేసుకొని ఆ అవకాశం పొందుతారని కూడా తెలియజేస్తున్నాను. साथियों, दुनिया में जो भी देश तेजी से विकसित हुए हैं उन्होंने अपनी रेलवे पर बहुत अधिक बल दिया है. बीता दशक भारत में रेलवे के ट्रांसफॉर्मेशन का रहा है. भारत सरकार ने आंध्र प्रदेश में रेलवे के विकास के लिए रिकॉर्ड पैसे भेजे हैं. वर्ष 2009 से 2014 तक आंध्र प्रदेश और तेलंगाना के लिए रेलवे का कुल बजट 900 करोड़ रुपए से भी कम था, जबकि आज सिर्फ आंध्र का ही रेल बजट 9000 करोड़ रुपए से ज्यादा का है. यानी करीब 10 गुना से ज्यादा की बढ़ोतरी हुई है. మిత్రులారా, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ రైల్వే మీద చాలా ప్రాముఖ్యత సారించారు. గత దశాబ్దంలో భారతదేశంలో కూడా రైల్వే మీద ఎక్కువగా పరివర్తన జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి కూడా రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేయడం జరిగింది. 2009 నుంచి 14 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం తాలూకా బడ్జెట్ కేవలం 900 కోట్లు కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే రైల్వే బడ్జెట్ 9000 కోట్ల దాటి ఈరోజు అందిస్తున్నాం. అంటే ముందు కంటే 10 రెట్లు ఎక్కువ బడ్జెట్ అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాను. साथियों, रेलवे के बढ़े हुए बजट से आंध्र प्रदेश में रेलवे का 100% इलेक्ट्रिफिकेशन हो चुका है. यहां 8 जोड़ी आधुनिक वंदे भारत ट्रेनें चल रही है. साथ ही आधुनिक सुविधाओं वाली अमृत भारत ट्रेन भी आंध्र प्रदेश से होकर गुजरती है. बीते 10 साल में आंध्र प्रदेश में 750 से अधिक रेल फ्लाईओवर और अंडरपास बनाए गए हैं. इसके अलावा आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत विकसित किया जा रहा है. మిత్రులారా, ఈ పెంచిన రైల్వే బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్లో 100% ఎలక్ట్రిఫికేషన్ మనం పూర్తి చేసుకున్నాం. ఇక్కడ 8 సరికొత్త వందే భారత్ ట్రైన్లు ప్రారంభమయ్యాయి. దానితో పాటు ఆధునిక వసతులతో కలిగి ఉన్న అమృత్ భారత్ రైళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది. గత 10 ఏళ్లలో 750 కంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కానీ అండర్ పాసేజీలు కానీ రైల్వేస్లో నిర్మించబడింది. అంతేకాకుండా 70కి పైగా రైల్వే స్టేషన్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నాను. साथियों, इंफ्रास्ट्रक्चर के लिए जब इतने सारे काम होते हैं तो उसका बहुत मल्टीप्लायर इफेक्ट होता है. इंफ्रास्ट्रक्चर के निर्माण में जो रॉ मटेरियल लगता है उसे मैन्युफैक्चरिंग इंडस्ट्री को बल मिलता है. सीमेंट का काम हो, स्टील का काम हो, ट्रांसपोर्टेशन का काम हो, ऐसे हर सेक्टर को इससे फायदा होता है. इंफ्रास्ट्रक्चर विकास का सीधा लाभ हमारे नौजवानों को होता है. उन्हें ज्यादा रोजगार मिलते हैं. आंध्र प्रदेश के भी हजारों युवाओं को इन इंफ्रा प्रोजेक्ट से रोजगार के नए मौके मिल रहे हैं. మిత్రులారా, ఇంత భారీ స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి జరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలో మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. నిర్మాణ రంగంలో కావలసిన రా మెటీరియల్స్ సిమెంట్ అయినా, స్టీల్ అయినా, రవాణా వంటి రంగాలకు గణనీయమైన డిమాండ్ ఏర్పడుతుంది. దీనివల్ల తయారీ పరిశ్రమలకు బలం ఏర్పడుతుంది. ఈ పరిశ్రమల ద్వారా మన యువతకు నేరుగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది యువకులకు ఈ ప్రాజెక్టుల వల్ల సరికొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని తెలియజేస్తున్నాను. साथियों, मैंने लाल किले से कहा था कि विकसित भारत का निर्माण गरीब, किसान, नौजवान और नारी शक्ति इन 4 पिलर्स पर होगा. एनडीए सरकार की नीति के केंद्र में 4 पिलर सबसे अहम है. हम विशेषकर किसानों के हितों को बड़ी प्राथमिकता देते हुए काम कर रहे हैं. किसानों की जेब पर बोझ ना पड़े,
और इसलिए बीते 10 सालों में केंद्र सरकार ने सस्ती खाद देने के लिए करीब 12 लाख करोड़ रुपए खर्च किए। हजारों नए और आधुनिक बीज भी किसानों को दिए। पीएम फसल बीमा स्कीम के तहत आंध्र प्रदेश के किसानों को अब तक 5,500 करोड़ रुपए का क्लेम मिल चुका है। पीएम किसान सम्मान निधि के तहत भी आंध्रा के लाखों किसानों के खाते में 17,500 करोड़ रुपए से ज्यादा पहुंचे हैं। మిత్రులారా, నేను ఎర్రకోట నుంచి స్పష్టంగా చెప్పాను, వికసిత్ భారత్ నిర్మాణం కావాలంటే పేదవాడు, రైతు, యువకుడు, మహిళా శక్తి ఈ 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వ విధానాల్లో కూడా ఈ 4 స్తంభాలు కేంద్ర బిందువుగా పెట్టుకొని పనిచేస్తున్నాం. రైతు ప్రయోజనాలు అత్యంత ప్రాధాన్యత తీసుకుంటూ మేమందరం కూడా కేంద్రంలో పనిచేస్తున్నాం. రైతు జేబులకి భారం పడకుండా ఆ ఉద్దేశంతో గత 10 ఏళ్లలో ఎరువుల కోసం ఏకంగా 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేసింది. 1000కి పైగా సరికొత్త మరియు ఆధునిక విత్తనాలు కూడా రైతులకి అందించబడ్డాయి. పీఎం పంట బీమా యోజన కింద ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇప్పటి వరకు 5,500 కోట్లు నష్టపరిహారం కూడా చెల్లించాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో 17,500 కోట్ల వరకు వాళ్ళందరికీ కూడా నిధులు జమ చేశామన్నది గర్వంగా తెలియజేస్తున్నాను. साथियों, आज पूरे देश में सिंचाई के प्रोजेक्ट्स का जाल बिछाया जा रहा है। रिवर लिंकिंग का काम भी, उसका अभियान भी शुरू किया गया है। हमारा लक्ष्य है कि हर खेत को पानी मिले, किसानों को पानी की दिक्कत ना हो। यहां नई सरकार बनने के बाद पोलवरम प्रोजेक्ट में भी नई गति आई है। आंध्र प्रदेश के लाखों करोड़ों लोगों का इस प्रोजेक्ट से जीवन बदलने वाला है। पोलवरम प्रोजेक्ट तेजी से पूरा हो, इसके लिए केंद्र के एनडीए सरकार से राज्य सरकार को पूरी मदद दी जा रही है. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. అలాగే నదుల అనుసంధాన కార్యక్రమం కూడా మేము ప్రారంభించాం. మా లక్ష్యం ప్రతి పొలానికి నీరు అందించాలి, రైతుకి నీటి సమస్య అనేది రాకూడదు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనుల్లో కూడా వేగం మరింత పుంజుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది కోట్లాది మంది ప్రజలు, రైతుల తాలూకా జీవితం మారబోతుంది. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తవ్వాలని కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం అలాగే రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహకారంతో కలిసిమెలిసి పనిచేస్తాయని తెలియజేస్తున్నాను. साथियों, आंध्र की धरती ने दशकों से भारत को स्पेस पावर बनाने में बहुत बड़ी भूमिका निभाई है. श्रीहरिकोटा से जब जब कोई मिशन लॉन्च होता है तो कोटि कोटि भारतीयों को गर्व से भर देता है. करोड़ों भारतीय नौजवानों को यह क्षेत्र स्पेस के प्रति आकर्षित करता रहा है. अब आज देश को, हमारे डिफेंस सेक्टर को मजबूत करने वाला नया संस्थान भी मिला है. कुछ देर पहले हमने डीआरडीओ की नई मिसाइल टेस्टिंग रेंज की आधारशिला रखी है. नागया लंका में बनने जा रही नवदुर्गा टेस्टिंग रेंज मां दुर्गा की तरह देश की डिफेंस पावर को शक्ति देगी. मैं इसके लिए भी देश के वैज्ञानिकों को, आंध्र प्रदेश के लोगों को बधाई देता हूं. మిత్రులారా, మన ఆంధ్ర భూమి దశాబ్దాలుగా భారతదేశానికి అంతరిక్ష శక్తి అవతరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శ్రీహరికోట నుంచి లాంచ్ అయ్యే ప్రతి రాకెట్ ప్రయోగం కోట్లాది మంది భారతీయుల్ని గర్వపడేలా చేస్తుంది. అలాగే కోట్లాది మంది భారతదేశ యువకులను ఈ అంతరిక్ష రంగం ఇప్పుడు ఆకర్షిస్తుంది. ఇప్పుడు దేశ రక్షణను బలోపేతం చేసే ఒక కొత్త సంస్థను కూడా మనం ప్రారంభిస్తున్నాం. కొద్దిసేపటి క్రితం డిఆర్డిఓ నవదుర్గ మిసైల్ లాంచింగ్ రేంజ్కి శంకుస్థాపన చేశాం. నాగాయలంకలో నిర్మించబోయే ఈ కేంద్రం మన కనకదుర్గమ్మల దేశ రక్షణకు శక్తిని నిరంతరం కూడా ఇస్తుంది.
ఇందుకు శాస్త్రవేత్తలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తున్నాను. साथियों, आज भारत की ताकत सिर्फ हमारे हथियार ही नहीं है, बल्कि हमारी एकता भी है। एकता का यही भाव हमारे एकता मॉल्स में मजबूत होता है। देश के अनेकों शहरों में एकता मॉल्स बनाए जा रहे हैं। मुझे खुशी है कि अब विशाखापट्टनम में भी एकता मॉल बनेगा। इस एकता मॉल में देश भर के कारीगरों, हस्तशिल्पियों के बड़े प्रोडक्ट एक ही छत के नीचे मिलेंगे। ये भारत की डायवर्सिटी से सबको जोड़ेगा। एकता मॉल से लोकल इकोनॉमी को भी गति मिलेगी और एक भारत श्रेष्ठ भारत की भावना की भी और अधिक मजबूत होगी। మిత్రులారా, ఈ రోజు భారత్ యొక్క శక్తి కేవలం ఆయుధాల్లోనే లేదు, మన ఐక్యతలో కూడా ఉంటుంది. ఈ ఐక్యత భావమే మన ఏక్తా మాల్స్ కు మరింత బలోపేతం చేస్తుంది. దేశంలో అనేక నగరాల్లో ఈ మాల్స్ ని మనం నిర్మించబోతున్నాం. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఒక ఏక్తా మాల్ నిర్మించడం కోసం మనం ఈరోజు శంకుస్థాపన చేశాం. దానికి నాకెంతో ఆనందంగా ఉంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న హస్త కళాకారులు వాళ్ళ ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులో మనకు ఉంటాయి. ఈ మాల్ భారత వైవిధ్యాన్ని అనుసంధానిస్తుంది. లోకల్ ఎకానమీకి కూడా ప్రోత్సాహం ఇచ్చేలా ఈ మాల్ నడుస్తుంది. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావనను మరింత బలోపేతం చేస్తుందని తెలియజేస్తున్నాను. साथियों, अभी हमने चंद्रबाबू जी को सुना. उन्होंने 21 जून अंतर्राष्ट्रीय योगा दिवस की चर्चा की. मैं चंद्रबाबू का, आंध्र की सरकार का और आंध्र के लोगों का आभारी हूं कि आपने अंतर्राष्ट्रीय योग दिवस के लिए देश का प्रमुख कार्यक्रम आंध्र में करने के लिए निमंत्रण दिया. मैं इसके लिए आपका आभार व्यक्त करता हूं और जैसा आपने कहा है, मैं स्वयं भी 21 जून को आंध्र के लोगों के साथ योग करूंगा और दुनिया का एक कार्यक्रम यहां पर होगा. इस कार्यक्रम का महत्व इसलिए भी है कि अंतर्राष्ट्रीय योग दिवस का 10 साल की यात्रा का ये 10वीं साल का महत्वपूर्ण पड़ाव है. पूरे विश्व में योग के प्रति एक आकर्षण है. इस बार पूरी दुनिया 21 जून को आंध्र की तरफ देखेगी और मैं चाहूंगा कि आने वाले 50 दिन पूरे आंध्र में योग को लेकर के एक जबरदस्त वातावरण बने, स्पर्धाएं हो और वर्ल्ड रिकॉर्ड करने का काम आंध्र प्रदेश करके पूरी दुनिया को चकित कर दे. और मैं मानता हूं चंद्रबाबू जी के नेतृत्व में ये होके रहेगा. మిత్రులారా, ఇప్పుడే మనం చంద్రబాబు నాయుడు గారిని విన్నాం. అంతర్రాష్ట్రీయ యోగా దినం జూన్ 21న మనం చేసుకోబోతున్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారికి, ఏపీ గవర్నమెంట్కి, అలాగే రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఆ రోజు ఇక్కడ ఆహ్వానించినందుకు. ఆ రోజు తాలూకా ప్రత్యేకత ఏంటంటే, మనం జూన్ 21 యోగా దినం, ప్రపంచ యోగా దినం ప్రకటించి 10 సంవత్సరాలు కాబోతుంది. ఆ రోజు కేవలం ఆంధ్రాలో యోగా ప్రచారం చేయడమే కాదు, ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలా మనం అందరం కూడా చేయాలి. అది చేయాలనంటే ఈ ఉన్నటువంటి 50 రోజులు ఏదైతే ఉందో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో కూడా, ప్రతి ఇంటిలో కూడా యోగాని మరింత ప్రాముఖ్యత తీసుకొని వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తూ వరల్డ్ రికార్డు సాధించే విధంగా ఈ 50 రోజులు కూడా మనం అందరం వినియోగించుకోవాలి. నాకు నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో అది ఖచ్చితంగా మనం సాధించగలగాం. అది మీరందరి తాలూకా సమక్షంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే యోగా కార్యక్రమంలో మీ అందరి ఆహ్వానం మేరకు నేను ఖచ్చితంగా వస్తాను. ఆ రోజు మనం అందరం కూడా కలిసి యోగా చేద్దాం.
ఆ రోజు ప్రపంచం తాలూకా దృష్టి యోగా వైపు అలాగే భారతదేశం వైపు కూడా మళ్ళిద్దామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. साथियों, आंध्र प्रदेश में ना तो सपने देखने वालों की कमी है और न ही सपनों को साकार करने वाले कम है. मैं विश्वास के साथ कह सकता हूं, आज आंध्र प्रदेश सही राह पर चल रहा है. आंध्र ने सही स्पीड पकड़ ली है. अब ग्रोथ की स्पीड को हमें लगातार तेज करते रहना है. और मैं कह सकता हूं, जैसा बाबू ने 3 साल में अमरावती के निर्माण का जो सपना देखा है, इसका मतलब ये 3 साल की सिर्फ अमरावती की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी, ये मैं साफ देख रहा हूं. मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को फिर आश्वस्त करता हूं, आंध्र प्रदेश की प्रगति के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे. एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं. मी अंदरी आशीर्वादमुतो ఈ కుటుంబీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. ధన్యవాద్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో కలలు కనే వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. అలానే ఆ కలలను నిజం చేసే వాళ్ళకి కూడా తక్కువేమీ కాదు. నేను నమ్మకంతో చెప్తున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక సరైన మార్గంలో నడుస్తుంది. అలానే సరైన వేగంతో ముందుకు వెళ్తుంది. ఈ అభివృద్ధి వేగాన్ని మనమందరం కొనసాగించాలి, అలానే పెంచుతూ ఉండాలి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు, 3 సంవత్సరాల్లో అమరావతి తాలూకా పనుల్ని పూర్తి చేస్తామని. నేను ఊహిస్తున్నాను, 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా జీడిపి ఏ స్థాయికి వెళ్తుందో ఒక్కసారి నేను ఊహించగలను. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా చరిత్రను మార్చబోతుందని తెలియజేస్తున్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ కూర్చున్న నా సహచరులకు నేను నమ్మకం కల్పిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కూడా కలిపి పనిచేస్తానని నమ్మకంతో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కూడా కట్టుబడి ఉంటుంది. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. भारत माता की జై. भारत माता की జై. भारत माता की జై. वंदे మాతరం. 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 वंदे మాతరం.